మా ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు చనిపోయారు డ్యూరింగ్ దిస్ కోవిడ్ టైం. సో మీరు ఈ సినిమాలో కూడా అదే క్యారెక్టర్ ఉందన్నమాట. యా, హీ వాజ్ ఆల్సో ఏ ఫార్మసిస్ట్. సో ఎవరు మా మేనత్త హస్బెండే. సో వెరీ క్లోజ్ ఫ్యామిలీ. సో ఎంత పెయిన్ఫుల్ అంటే ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆ టైంలో ఉన్నది ఒకతే మేనత్త. బట్ ఆయన చనిపోతే నేను 5th డే వెళ్ళాల్సి వచ్చింది. బికాస్ దెర్ వాజ్ నో క్రీమేషన్, నథింగ్. ఐ హ్యాడ్ మై వెరీ టాడ్లర్ బేబీ విత్ మీ. సో ఆ ఎక్స్పోజర్ అవుతుందని వెళ్ళలేకపోయాను. ఆఫ్టర్ 1 week థింగ్స్ వర్ లిటిల్ సెటిలింగ్ డౌన్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఆ సెకండ్ వేవ్ వాజ్ ఆల్సో సబ్సైడ్ అవుతుండే ఆ టైంలో. సో ఆ పెయిన్లో ఏంటంటే అసలు వ్యాక్సిన్ ఆయనకి ఇచ్చుంటే ఇప్పుడు ఆయన బతుకుండేవాడేమో అనే ఒక థాట్ తోటి స్టార్ట్ అయిన స్టోరీ ఇది. ఓకే. సో వెంటనే అవ్వగానే ఎందుకు తీయలేదు ఇన్ని? అంటే ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కదా కోవిడ్ అయ్యి. సో ఆబ్వియస్లీ అవ్వగానే తీయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైటర్ని కాదు మామూలుగా. సో ఐ నీడ్ టు గెట్ మై కరేజ్ టు రైట్. ఇట్ వాజ్ లిటిల్ పెయిన్ఫుల్. సో రాసి మళ్ళీ డైరెక్టర్ సెట్టింగ్. సో ఇట్ ఈస్ ఆల్ లైక్ ఎ జర్నీ, న్యూ జర్నీ లాగా. ఇట్స్ లైక్ చిన్నపిల్లడు అంబాడుతూ నడక నేర్చుకోవడం లాంటిదే ఇది నాకు. పాకుతూ మెల్లిగా నడుస్తూ నడవడానికి 4 నెలలు పడుతుంది కదా. అదే ఇప్పుడు ఆపడానికి ట్రై చేస్తున్నాం ఇప్పుడు. సో సిమిలర్ వే ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ. సో చేయడానికి ప్రాసెస్ అయిన తర్వాత నో వన్ వాజ్ రెడీ టు టేక్ దిస్. యాక్చువల్లీ ఆనెస్ట్లీ ఈ సినిమా 1 year అయిపోయింది రెడీ అయ్యి కూడా. సో నో వన్ వాజ్ రెడీ టు టేక్ ఇట్. దెన్ వి కన్విన్స్డ్ ఆహా పీపుల్. సో రైట్ టైం కోసం చూస్తున్నాం. ఈ ఫాదర్స్ డే కుదిరింది. అన్న ఇది రిస్క్ కదా, చేయకపోతే అంటే దీన్ని ఎవరు తీసుకుంటారు ఈ టైం ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం. కానీ ఇది ఎటు కాకుండా అవుతుంది ఏం అవ్వకపోతే నా డాటర్ 18th బర్త్డేగా 21st బర్త్డేగా హోమ్ థియేటర్ లేసి చూపిస్తాను నా డాటర్కి. సో విచ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ డిడ్. నేచర్ విల్ టేక్ ఇట్స్ యాక్షన్ అనేది నేను నమ్మా. Perfect. Fortunately, people are watching today. They're watching in AHA. That's nice. And అది కూడా ఫాదర్స్ డే కి. చాలా మంచి గిఫ్ట్. Exactly. Okay. So AHA for that. AHA, yes, of course. అంటే మంచి తెలుగు సబ్జెక్ట్స్ తీసుకోవాలన్న ప్రయత్నం కూడా ఆహా వాళ్ళదే డెఫినెట్గా. ఈ సినిమాకి వచ్చేసరికి మళ్ళీ వై సూర్య గారు ఈ క్యారెక్టర్కి, ఫాదర్ క్యారెక్టర్కి, ఆయన చాలా మంచి ఫైన్ యాక్టర్. ఆయన్ని ఎలా చూస్ చేసుకున్నారు అసలు? ఆయన ఎందుకు అనుకున్నారు? సో మీరే చెప్తున్నారు కదా ఆయన ఫైన్ యాక్టర్ అని. యాక్టర్ ఉంటే అంత దే సో మెనీ ఫైన్ యాక్టర్స్. వై అంటే బికాస్ ఆల్ త్రూ అవర్ చైల్డ్హుడ్ వి సా హిమ్. ఆయన ఎలా అంటే ఐల్ టెల్ యూ వర్సటైల్ యాక్టర్స్లో ఆయన ఒకడు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వి కృష్ణారెడ్డి సినిమా అనుకుంటా. అంటే అవన్నీ పక్కన నుంచి ఆయన మీరు స్క్రీన్ టెస్ట్ కి పిలిచి తీసుకున్నారు కదా, అందుకని అడుగుతున్నారు. స్క్రీన్ టెస్ట్ కి ఎందుకు పిలవాలి వచ్చింది అంత ఫైన్ యాక్టర్? అంత ఫైన్ యాక్టర్ కాబట్టి పిలిచాము. ఆయన వచ్చి ఇప్పుడు ఐ రోట్ ది స్టోరీ ఫర్ ది ఫస్ట్ టైం. ఐ డోంట్ నో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు కమ్ వెన్ ఇట్ ఇస్ ట్రాన్స్లేటెడ్ ఆన్ టు ద స్క్రీన్. ఆయన వచ్చి ఏం చేస్తున్నారు మీరు అని రేపొద్దున మమ్మల్ని అడగకూడదు కదా మళ్ళీ. సార్ మీరేం అనుకోకండి, ఒక 1 hour ప్లీజ్. Screen test. Basically bond, how is it working? We can't call it a screen test కానీ he just wanted to see అసలు మేమిద్దరు అసలు ఊరికే ర్యాండమ్ గా యాక్చువల్లీ స్క్రీన్ టెస్ట్ వాళ్ళకి కదా, నాకు టెస్ట్. నాకు నేను రాసింది ఎలా వస్తుంది ఏంటి అనేది టెస్ట్ నాకు. అసలు చెయ్యాలా వద్దా, సో కొంచెం యాంగ్జైటీ కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా. సో ఆయన ఫస్ట్ ఏంటి రావడం ఏంటి అని వెరైటీగా క్వశ్చన్ చేశారు. సో డైరెక్టర్ అడిగితే ఫస్ట్ కాదు అన్నారు. సో నేను ప్రొడ్యూసర్తో కాల్ చేస్తాను. ఆయన కూడా పాపం సాఫ్ట్గా తప్పించుకున్నాడు మావాడు కూడా. నేను ఒక 3-4 minutes మాట్లాడాను. ఎలా కన్విన్స్ చేశారండి? సింపుల్. ఆయన అంటే ఒక ఫైన్ యాక్టర్, ఆల్రెడీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ లో చేసిన యాక్టర్, ఆయన్ని ఒకసారి రండి నేను చూడాలి, నా కథకి మీరు సెట్ అవుతారులే అసలు అడగడం ఎలా అంటే ఆయనకు ఒకటే చెప్పాను, సార్ ఎందుకు చూడాలని అంటే, సార్ ఆనెస్ట్లీ మీకోసం కదా సార్, నా కోసం రమ్మంటున్నాను నేను. అలాగే నా కోసం రమ్మంటున్నాను. బికాజ్ నాకు తెలియదు సార్, నేను ఇది రాసుకున్నాను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్. ఇందులో టెక్నికల్లీ చైతు హీరో అయితే మీరు హీరోనే, టైటిల్ వచ్చేసి మీ పేరు మీద ఉంది సార్. యాక్చువల్లీ ద సోల్ ఆఫ్ ది స్టోరీ పరంగా ఆయననే హీరో. సో అది కన్విన్స్ చేసి సార్ మీరు వస్తే బాగుంటుంది అని అడిగితే హీ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ అండ్ అన్కంఫర్టబుల్ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా. బట్ ఆఫ్టర్ 1 hour హీ వెంట్ బ్యాక్ వెరీ హ్యాపీలీ.
అది మీలో ఆ చాకచక్యం అది. ఓకే, స్టోరీ ఎన్ని రోజుల్లో తీసారు సుమారుగా ఇది? డైరెక్టర్ గారిది ఇది ఈజ్ ఇట్ డెబ్యూ అండి? యా, హిస్ డెబ్యూ. డెబ్యూ. సో ఆయన జాతిరత్నాలకి రాశాడు ముందు. సో ఐ నో ఆల్ ఆఫ్ యూ నో అనిల్ బాను, పోస్టర్ డిజైనర్స్ అంటే అందరికీ తెలుసు కదా, జనరల్ ఐడియా. సో బానుకి ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, లైక్ వి కాల్ 1 AM ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఫోన్ ఎత్తి మాట్లాడవచ్చు 1 o'clock అయినా. సో అంత క్లోజ్. సో బానుకి ఒకరోజు ఇట్లా అనుకుంటున్న, బాను అసలు నాకేం అర్థం కావట్లేదు, బేసిక్ స్టోరీ వచ్చింది కానీ చెయ్యొద్దు అని 1-2 months వదిలేసిన, ఇట్ ఈస్ హాంటింగ్ మీ. ఎందుకు చెయ్యొద్దు అని ఇట్ ఈస్ లైక్ ఎప్పుడో వారంలో 3-4 సార్లు దాని మీద తెలియకుండా ఒక 1/2 hour 1 hour ఆలోచించేస్తున్నా. అంటే సరే నీకు ఒకరిని రిఫర్ చేస్తా అని వాళ్ళు రిఫర్ చేశారు ఇతన్ని. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.